ఎన్నికల్లో ఓడిపోయాక ఒక్కసారి బిత్తరపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకయ్యా అంటే 11 సీట్లేంటి ఏకంగా 40% పడిపోవడం ఏంటి అన్నట్టు. ఎందుకంటే 1,47,00,000 కుటుంబాలకి ప్రయోజనం చేకూరిస్తే ఒక ఓటు లెక్కనేసిన 1,47,00,000 వస్తే అంతకంటే తగ్గి 1,36,00,000 దగ్గరికి ఎందుకు వచ్చింది అన్నటువంటిది తనకున్నటువంటి సందేహం. ఆ రోజులో కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ దానికి ఆధారాలు లేదు అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే తాజాగా ఇచ్చినటువంటి 3 సంస్థలు, ఒకటి ముంబైకి సంబంధించినటువంటి సంస్థ ఇచ్చినటువంటిది, రిఫార్మ్స్ సంస్థ ఇచ్చినటువంటి లెక్క 12.5% ఓట్ల తేడా జరిగింది. పోలింగ్ రోజున చెప్పినటువంటి లెక్కకి కౌంటింగ్ రోజున చూపెడుతున్నటువంటి లెక్కకి తేడా ఉందని ప్రకటించడం. అదే సందర్భంలో ఒరిస్సా, ఆంధ్రాలో ఈ తేడాలు ఎక్కువగా కనబడ్డాయి అని చెప్పడం అన్నటువంటిది ఒక కాన్సెప్టు. రెండోది వచ్చేటప్పటికి మామూలుగా 45 రోజుల పాటు ఉంచాల్సిన వీవీప్యాట్లని 20 రోజుల్లోనే తగలబెట్టించారు అన్నటువంటి కాన్సెప్ట్, ధ్వంసం చేయించారు అన్నటువంటి కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించిన కాపీ ఉండవల్లి బయటికి రిలీజ్ చేసిన నేపథ్యంలో దీని మీద ఏం చేయాలి అన్నది న్యాయస్థానానికి వెళ్ళాలా, హైకోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు బాలినేని ఆల్రెడీ హైకోర్టులో పోరాడుతున్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలా అన్నటువంటి అంశం మీదన ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది పార్టీ వర్గాలు చెప్తూనే ఏం జరుగుతుందో చూడాలి.